శ్రీమాత్రే నమః. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. సొంతింటి కల నెరవేరడానికి తిరుమలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట నమస్కారం చేసుకోవాలి. ఆ చోటేమిటి? అదెక్కడ ఉంటుంది? అలాగే స్వామివారి కాసుల పేరుకి ఒక కథ ఉంటుంది. చాలా అపురూపమైన కథ. ఆ కథని పెద్ద మొత్తంలో ఇచ్చినటువంటి ధనాన్ని తిరిగి రాబట్టుకోవడానికి పాటించవలసిన పరిహారాన్ని తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. జనవరి 11, 2025 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం. తిథి శుక్లపక్ష ద్వాదశి ఉదయం 8 గంటల 22 నిమిషాల వరకు. తదుపరి త్రయోదశి తెల్లవారుజామున 6 గంటల 34 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 5 గంటల 51 నిమిషం నుండి 7 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 52 నిమిషాల నుండి 8 గంటల 20 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. శుభ సమయాలు ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 6 గంటల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు. ఈ రోజున ఉన్న తిథి వార నక్షత్రాలను అనుసరించి వాస్తు పరిశీలనకు, శాంతులకు, విద్యా విషయాలకు, ప్రయాసతో కూడినటువంటి కార్యక్రమాలకు, వ్యవసాయ పనులకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు అప్పులకు, తాకట్టులకు దూరంగా ఉండాలి. అప్పులు చేసినప్పటికీ వాటిని తీర్చడానికి కష్టతరంగా మారుతాయి. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి గాను ఇంటికి సమీపంలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఏ దేవాలయానికైనా వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారికి తులసిని సమర్పించి తీర్థప్రసాదాలను స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభించినట్లయితే రోజంతా శుభప్రదంగా సాగుతుంది. తలపెట్టిన పనులలో విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. నేటి విశిష్టత. ఈరోజు కూర్మ ద్వాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఒక కలశం మీద కూర్మ రూపమైన నారాయణ్ణి ఆవాహన చేసి పూజించిన తర్వాత ఒక వేద బ్రాహ్మణుడికి దానమివ్వాలి. నియమాలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజును ముక్కోటి ద్వాదశిగా వ్యవహరిస్తారు. ఏకాదశి నారాయణ స్వరూపమైతే ద్వాదశి లక్ష్మీ స్వరూపం. ఈరోజు తలకి నూనె పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. నేతితో తాలింపు వేసిన పదార్థాలను మాత్రమే ఈరోజు స్వీకరించాలి. ఈ రోజున చేసే ఏ కొద్దిపాటి దానమైనను అనంతకోటి పుణ్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు ప్రదోష సమయానికి త్రయోదశి గడియలు ఉంటాయి. శనివారంతో కలిసొచ్చింది కనుక శని ప్రదోష వ్రతాన్ని కూడా ఈరోజే ఆచరించాలి. ఈరోజు చేసే శనీశ్వర పూజ, శివారాధన అనంతమైన పుణ్యాలను కలుగజేస్తాయి. రోహిణి నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున కృష్ణుణ్ణి ఆరాధించినట్లయితే కృష్ణుని అనుగ్రహం కూడా కలుగుతుంది. నేటి దినఫలాలు. ముందుగా మేషరాశి. ఈరోజు తప్పించుకోవడానికి వీలు లేనటువంటి ఖర్చులు ఎదురవుతాయి. ఇరకాటంలో పెట్టే విధంగా సంఘటనలన్నీ కూడా సాగుతూ ఉంటాయి. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ఎదుటి వారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇంట్లో కూడా కాస్త కీచులాటలు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఓపికగా ఉండాల్సిన కాలం. ఆరోగ్యపరంగా నీరసంగా ఉంటుంది. ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలోని స్త్రీ పురుషులకు ఈరోజు పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన అంశాలకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు అనువైన రోజు. పెట్టుబడులు లాభిస్తాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్న సానుకూల పడట్లేదు అనుకున్నవి ఈరోజు సానుకూల పడే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు అనువైన రోజు. ఇంటికి కావలసిన సామాగ్రిని సమకూర్చుకోగలుగుతారు. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తుంది. ప్రతి అంశం కూడా అంతో ఇంతో మేలు కలిగించే విధంగా ఉంది. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోనంత వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు రావు. ధరించకూడనటువంటి రంగు నలుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం హనుమాన్ చాలీసా పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలోని స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఖర్చు కూడా ఉపయోగమయ్యే విధంగా లేదు. ప్రయాణాలకు అయినంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. పని వేళలు పెరుగుతాయి. శారీరకంగా మానసికంగా అలసటగా కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది.
తప్పించుకొని తిరగడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది. ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలోని స్త్రీ పురుషులకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన కాలం. ముఖ్యంగా సినీ కళ సాహిత్య రంగాల్లో ఉండేవారికి నూతన అవకాశాలు అందివస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ధరించకూడనటువంటి రంగు పసుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం కాలభైరవాష్టకాన్ని పఠించడం. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు పెద్దలను కలవడానికి, వారి ఆశీర్వాదం తీసుకోవడానికి, స్థిర చరాస్తులకు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోవడానికి, ఏదైనా శుభకార్యాలకు సంబంధించి ప్రయత్నాలు కొనసాగించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రేమలు కూడా బలప్రదమవుతాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. ప్రయత్న లోపం లేనంత వరకు కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. ధరించకూడని రంగు బ్రౌన్ కలర్. పాటించవలసినటువంటి పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలోని స్త్రీ పురుషులకు గడిచినటువంటి 2 రోజుల కన్నా కూడా ఈరోజు చక్కని వెసులుబాటు లభిస్తుంది. ఊపిరి పీల్చుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. రహస్య శత్రువులను కనిపెట్టగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. పరిచయాలు మరింతగా విస్తరించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధరించకూడనటువంటి రంగు గులాబీ రంగు. పాటించవలసినటువంటి పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. తులారాశిలోని స్త్రీ పురుషులకు ఈరోజు కాలం కొంచెం చిరాకుగా గడుస్తుంది. అన్నింటా కూడా ఒదిగి ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ఈరోజు మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం కన్నా అనుభవజ్ఞులు చెప్పిన మేరకు నడుచుకోవడం మంచిది. ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యవహారిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఈరోజు కొంచెం చిరాకులు, ఒడిదుడుకులు, కోపాలు పెరిగే కాలంగా చెప్పవచ్చు. ధరించకూడనటువంటి రంగు ఆకుపచ్చ రంగు. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలోని స్త్రీ పురుషులకు చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. భవిష్యత్తుకి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఏర్పడుతుంది. దీర్ఘకాలికమైన సంభాషణలు అన్నీ కూడా సాగించేటటువంటి అవకాశాలున్నాయి. బంధువర్గంతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, సహోదర సహోదరి వర్గంతో కావచ్చు, కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఉద్యోగంలో ఉండే స్ట్రెస్ తగ్గే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధరించకూడనటువంటి రంగు బంగారు రంగు. పాటించవలసినటువంటి పరిహారం హనుమాన్ చాలీసా పఠించడం. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. రుణాలు తీర్చడానికి గాను చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఆగిపోయినటువంటి పనులన్నింటి మీద దృష్టిని సారించడానికి, వాటిలో కదలికలు తీసుకురావడానికి గాను చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శారీరకంగా మానసికంగా మంచి చురుకుదనాన్ని కలిగి ఉంటారు. ధరించకూడనటువంటి రంగు వంకాయ రంగు. పాటించవలసినటువంటి పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలోని స్త్రీ పురుషులకు ఈరోజు కొంచెం తగాదాలు ఎక్కువగా ఉంటాయి. మీరన్నా ఎదుటివారిని ఒక మాట అనాలి, లేదా వారైనా మిమ్మల్ని ఒక మాట అనాలి. దీనిలో ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది. కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇంట బయట ఒత్తిడితో కూడుకున్న వాతావరణం నెలకొని ఉంటుంది. నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అనే మాట ఊతపదంగా మారే అవకాశం ఉంది. ధరించకూడనటువంటి రంగు ఆరెంజ్ రంగు. పాటించవలసినటువంటి పరిహారం శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలోని స్త్రీ పురుషులకు అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అన్నట్లుగా ఉంటుంది. ఆర్థికపరమైన ఆటంకాలు పదే పదే ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక సవాళ్లను ఒత్తిడులను తట్టుకొని నిలబడడం అనేది పెద్ద ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. ప్రతి అంశాన్ని పరిశీలించుకుంటూ చేయాలి. ఎవరి మీదైనా ఆధారపడినా, వారికి పని అప్పగించినా మీకు ఇబ్బంది పడే అవకాశాలు, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రిస్క్కి దూరంగా ఉండాలి. ధరించకూడనటువంటి రంగు గంధం రంగు. పాటించవలసినటువంటి పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి.
మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మానసిక ప్రశాంతత తక్కువగా ఉన్నప్పటికీ పనులలో వేగం బాగా పెరుగుతుంది. క్రయ విక్రయాలు సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. సంతానం వలన మానసిక ఆనందం కలుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. ఇంచుమించుగా రోజంతా సాఫీగా సాగే అవకాశాలుంటాయి. ధరించకూడనటువంటి రంగు నేరేడు రంగు. పాటించవలసినటువంటి పరిహారం తులసి కోటలో ఉండే మట్టిని తిలకంగా ధరించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం. ఎవరికైనా పెద్ద మొత్తంలో మనం డబ్బులు ఇచ్చి వాటిని తిరిగి రాబట్టుకోవడానికి ఈ సుదీర్ఘమైన పరిహారాన్ని పాటించాలి. ఇది సంవత్సర కాలం పాటు చేయాలి. ప్రతి మంగళ శుక్రవారాల్లో వినాయకుణ్ణి, శివుడిని, హనుమంతుణ్ణి ముగ్గురిని ఆరాధించాలి. ఈ ముగ్గురికి తెల్ల జిల్లేడు పూలతో చేసిన దండను దేవాలయంలో సమర్పించాలి. దీనిని ఇలా సంవత్సర కాలం పాటు చేయాలి. అంటే 52 మంగళవారాలు, 52 శుక్రవారాలు, 52 బుధవారాలు చేయాలి. మధ్యలో ఏదైనా బ్రేక్ వస్తే మళ్ళీ మొదటి నుండి చేయాలి. ఆడవారికి వచ్చే నెలవారీ ఇబ్బంది బ్రేక్ కిందికి రాదు. ఇక సొంతింటి కల నెరవేరడానికి తిరుమల ఆలయంలో దర్శించవలసినటువంటి ప్రదేశం. సొంతింటి కల నెరవేర్చుకునే ఒక చోటు మనకి స్వామివారి ఆలయంలోనే ఉంటుంది. ఇది అనుభవాలలో ఉన్నటువంటి అంశం. ఏ గ్రంథాలు పుస్తకాలలో లేనప్పటికీ అనుభవమైన అంశం. మనం స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి విమాన వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకు రాగానే అన్నమాచార్యుల సంకీర్తన భాండాగారం కనిపిస్తుంది. అక్కడ భాషాకారుల సన్నిధి కూడా ఉంటుంది. అలా ఇంకొంచెం ముందుకు వస్తే యోగా నరసింహస్వామి వారి ఆలయానికి కొంచెం పక్కగా ఈశాన్య మూలలో ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభానికి కింద 4 వైపులా కూడా ఆంజనేయ మూర్తులు చెక్కబడి ఉంటాయి. దీన్నే సాక్షాత్ తొండమాన చక్రవర్తి స్వామివారి ఆలయాన్ని నిర్మించేటప్పుడు శంకుస్థాపన కింద వేశారని చెబుతూ ఉంటారు. స్తంభాన్ని దర్శనం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నట్లయితే సొంతింటి కల నెరవేరుతుంది అని ప్రతీతి. అయితే ఇలా చేసిన వారందరికీ జరుగుతుందా అంటే దీనికోసం కాసుల పేరు వృత్తాంతంలో తెలుస్తుంది. ఈ కథ 1980లో జరిగిన ఒక యథార్థమైన కథ. దీనికి నాంది పలికిన చోటు కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాలోని లక్కపల్లి గ్రామంలోని ఒక కుటుంబం ఉండేది. వీరికి శ్రీనివాసుడు ఇలవేల్పు. ఆ ఇంటి యజమాని సాధారణమైన ఒక టీచర్. ఆయనకు ఒక బీడు భూమి కూడా ఉండేదట, ఎందుకు పనికిరాందది. అయితే ఆయనకు వచ్చే జీతంలోనే తల్లి తండ్రి పిల్లలు భార్య అక్క చెల్లి అలా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పోషించేవాడట. ఆయనకి ఒకరోజు రాత్రి స్వామివారు కలలో కనిపించి నాకు బంగారు కాసుల పేరు చేయించు అని చెప్పాడట. తెల్లవారగానే కుటుంబంలో అందరినీ సమావేశపరిచి చెప్పుకొని ఇంకా మర్చిపోయారు. తర్వాత మళ్ళీ రోజు రాత్రి కూడా అదే కల వచ్చింది. మళ్ళీ అందరూ మాట్లాడుకొని బంగారు కాసులతో చేయించలేము, కానీ రాగితో కాసుల పేరు చేయించేసి అక్కడక్కడ వెండి నాణాలు వేసేద్దాం అనుకుంటారు. ఆ రోజు రాత్రి మళ్ళీ కల వస్తుంది. బంగారు కాసుల హారం ఇవ్వమని స్వామివారు అడుగుతారు. మళ్ళీ అందరూ సమావేశమవుతారు. అబ్బే ఇంకిలా కాదు అనుకుని స్వామి ఇన్నిసార్లు కల్లో కనిపించి చెప్తున్నారంటే ఇది మనం చేయించాల్సిందే అనుకున్నారు అందరూ. దానికి గాను వారు ఒక పూట మాత్రమే భోజనం చేసి మిగతా పూట పస్తులుందామనుకుని ఆ మిగిలిన డబ్బులతో స్వామివారికి హారం చేయిద్దాం అనుకుని ఇలా 6 నెలలు చంటి పిల్లాడి దగ్గర నుండి ఆ ఇంట్లో ఉండే ముసలివారు వరకు కూడా రోజు ఒక పూటే భోజనం చేశారు. దాంతో ఆ మిగిల్చిన దాంతో వాళ్ళు 2 బంగారు కాసులు చేయించగలుగుతారు. అలా స్వామివారి కరుణించి వారి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చి బీడు భూముల దగ్గర పంట పండడానికి కావలసిన ఒక చిన్న వ్యవస్థ ఏర్పాటవుతుంది. వాటి మీద వచ్చే ఆదాయం మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది. అలా 16 సంవత్సరాలు కష్టపడి 108 బంగారు కాసుల హారాన్ని చేయించారు. అలా నిస్వార్థమైన భక్తితో ఏకభుక్తం చేస్తూ 16 సంవత్సరాలు కష్టపడి వచ్చిన దాంతో స్వామివారికి వారు హారం చేయిస్తారు. ఇలాంటి నిస్వార్థమైన భక్తితో శంకుస్థాపన స్తంభానికి నమస్కారం చేసుకుని సంకల్పం చేసుకున్నట్లయితే గనక కోరికలు నెరవేరే అవకాశాలు ఉంటాయి. నమస్తే.